లాలి శివ సాంబలాలి మహాదేవ లాలి కైలాస లాలి లాలి పరమేశ లాలి హర హర నాగధర దేవలాలి పార్వతీ నాదుండవై జగములను పాలించినావు తండ్రి శిరమందు గంగ నుండే మరి ప్రక్క చంద్రుండే వెలిగే తండ్రి కరమున త్రిశూలము నొక హస్తమందున ఢమరుకమ్ము ధరించితివి శంఖము నింకొక హస్తమందునను శంభో తెల్లని రూపదేవా మహాదేవ దేహమెల్లను భస్మము పులి చర్మమును పైనను ధరించి దింక చర్మాసనంబు రుద్రాక్షమాలలేసి ఓ దేవ రుద్రగణముల తోడను భద్రముగ భక్త పోషణార్థమై నంది వాహన తోడను లాలి శివ సాంబలాలి మహాదేవ లాలి కైలాస లాలి లాలి పరమేశ లాలి హర హర నాగధర దేవలాలి రామేశ్వరంబునందు ఓ దేవ రామలింగన వైతివి కామభంగము చేసియు భక్తులను కాపాడి రక్షించిదివి శ్రీశైలగిరి పైనను ఓ దేవ మల్లికార్జుండవయ్యా కాశీపురమునందున విశ్వేశ్వర వయ్యుంటివయ్యా ఉజ్జయినే నగరమందు మాంకాల ఈశ్వర వయ్యుంటివి విజయముతో గోకర్ణములో ఓ దేవ వైద్యనాథయ్యుంటివి లాలి శివ సాంబలాలి మహాదేవ లాలి కైలాస లాలి లాలి పరమేశ లాలి హర హర నాగధర దేవలాలి సౌరాష్ట్రమందు నీవు. ధన్యవాదాలు రోజా గారికి. అద్భుతంగా తర్వాత చక్కటి నృత్య కార్యక్రమంతో మన ముందుకు వస్తున్నారు రచనా గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో ఓరూరా కార్తీక దీపోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఓరుగల్లు సాక్షిగా పరమశివునికి దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించాం. దయచేసి మరికొంత సమయమును వహిస్తే కార్యక్రమం ఆద్యంతం మనం విజయంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. కూర్చోవలసిందిగా ప్రార్థన. తర్వాత భక్త పోతన నృత్య రూపకం. అందరూ కూర్చుంటే అద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని చూడొచ్చు మనం. ఈ సాయం సంధ్య వేళలో కార్తీక మాసం పవిత్రమైన ప్రదోషకాలం వేళలో పరమశివునికి సభక్తిగా మనం దీప నీరాజనాన్ని సమర్పించాం. అద్భుతమైన అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో సుసంపన్నమైంది కార్యక్రమం. చక్కటి నృత్య రూపకాలు, నాట్యాలతో, గానామృతాలతో మరింత శోభాయమానంగా ఒక ఆధ్యాత్మిక వెల్లువ విరుస్తోంది ఓరుగల్లు జిల్లాలో. భక్తులకు మనవి, దయచేసి కూర్చోండి. కార్యక్రమం ప్రారంభించవలసిందిగా నృత్య కళాశాల వారికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. చిట్టిపొట్టి చిన్నారులు అద్భుతమైన భక్త పోతన నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. దయచేసి వేదిక మీదకి రావద్దు ఎవరు కూడా. దయచేసి వేదిక వద్దకు ఎవరు రావద్దు. భక్త పోతన నృత్య రూపకాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రచనా గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం 25వ తారీఖున విజయవాడలో, అలాగే అదే రోజు కర్నూలులో, ఆ తర్వాత విశాఖపట్నంలో నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా ఆహ్వానితులే. కార్తీక మాసం పరమశివునికి దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించే భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి.
25వ తారీఖున విజయవాడ, అదే రోజు కర్నూలు, ఆ తరువాత విశాఖపట్నంలో అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించబడుతోంది. భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం. ఈ దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే. మఠాధిపతులు, పీఠాధిపతులు, యతీంద్రులు, ఆధ్యాత్మికవేత్తల అనుగ్రహ భాషణలు, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలతో మరింత సుసంపన్నం కాబోతోంది ఈ కార్యక్రమం. దయచేసి భక్తులకు మనవి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దీపాలు వెలుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైన కార్యాన్ని క్రతువును నిర్వహిస్తున్నాం. దానికి ఎంతో సహనం, క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. భక్త మహాశయులందరూ కూడా కార్యక్రమం ఆద్యంతం చక్కటి సహకారాన్ని అందించారు. మరికొంత సమయం పూర్తయితే మనము దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. దయచేసి అందరికీ విజ్ఞప్తి, ముగ్గుల మధ్యలోంచి దాటి వెళ్లొద్దు. పక్షం రోజులుగా హైదరాబాద్ వేదికగా ఆధ్యాత్మిక వెల్లువ వెల్లి విరిసింది. భక్తి కోటి దీపోత్సవం నయన మనోహరంగా ఒక ఉత్సవంలాగా ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక నూతన అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ ఉత్సాహంతోనే, మీరిస్తున్న ఈ ప్రోత్సాహంతోనే ఊరూరా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది రచనా గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత. ఈ రోజు ఓరుగలు సాక్షిగా పరమశివునికి దీప నీరాజనాన్ని సమర్పించాం. 25వ తారీఖున విజయవాడ వేదికగా ఈ కార్తీక మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించబోతున్నాం. అదే రోజు కర్నూలులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత విశాఖపట్నంలో కూడా ఈ కార్తీక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ కూడా దీప నీరాజనంలో పాల్గొని ఆ పరమశివుని కృపా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా కోరుతున్నాం. మరి కాసేపట్లో భక్తపోతన నృత్య రూపకాన్ని మనం చూస్తున్నాం. రిలాక్స్ వాళ్ళే డాన్స్ చేసుకుంటారు.
భీష్మ ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రండి. మృత్యుభయము తొలగించే కావ్యం భాగవతం శ్రీ భాగవతం. మహాకవీంద్రుడు పోతనార్యుడు ఓరుగల్లు లోకం మెరవాసి. మహాకవీంద్రుడు పోతనార్యుడు ఓరుగల్లు లోకం మెరవాసి. రామచంద్రుని ఇలవేపుగా నిరంతరం కొలచిన భక్తుడు. భాగవతం శ్రీ భాగవతం తెలుగు జాతికి అమృత భాండం. కాశీయాత్ర చేసిన వేళ నారాయణుని అంశ కలిగిన వ్యాసమునింద్రుడు స్వప్నంలోన దర్శనమిచ్చింది. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరశరాబ్దజం వందే శుకతాతం తపోనిధిం. శుభమస్తు పోతనార్య, శుభమస్తు. ఆరోగ్యం ఆనందం అనవరతం ప్రాప్తిరస్తు. జగన్మంగళం కూరి కార్యముకటి తలపోసి ఆ కార్యము నీ చేతనే జరుగునని మది తెలిసి ఆనతీయ వచ్చినాను శ్రద్ధ మేర ఆలించుము. కలియుగాన జనులంతా కర్మభ్రష్టులైనారు. జాతిలోన శాంతి కూర్చి చక్కని గ్రంథము వ్రాయుము. కలకాలము నీ కీర్తి తెలుగు నేల నిలిచిపోవు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. పోతనార్యుడు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వేళ నదీ స్నానమాచరించి శ్రీరామచంద్రుని ధ్యానించినాడు. మునీంద్రుడు ఆలదిచ్చిన కార్యభారము తీరే మార్గము దయతో చూపి కన్నుని చేయు దయానిదే ధర్మావతారా దయానిదే ధర్మావతారా దయానిదే ధర్మావతారా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశ
నాశకరం నమామి